హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అసలే సాతాను యొక్క ముఖ్యమైన పని ఏంటంటే మనల్ని కన్ఫ్యూజ్ చేసేయాలి, వాడు మనల్ని గందరగోళం చేసేయాలి. అవ్వ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు చెప్పండి? ఈ పండు తినవద్దన్నాడా? ఇది నిజమా? ఏంటండి? ఉండు, నేను ప్రార్థన చేసి చెప్తానంటే బాగుండేది. కనీసం ఉండు ఆదాముని అడిగి చెప్తారని ఉన్నా బాగుండేది. ఏంటండి? గబగబా తనకి ఇష్టం వచ్చిన సమాధానం చెప్పేటప్పటికి ఏం చెప్పింది తెలుసా? దేవుడు తినొద్దన్నాడు, ముట్టొద్దన్నాడు అంది. ముట్టొద్దని దేవుడు చెప్పాడా? చెప్పలేదు. కొంతమందికి అతి తెలివి ఉంటుందండి. ఏం తెలివి? ఉట్టి తెలివి కాదు ఇది. ఏం తెలివి? అతి తెలివి. అతి తెలివి ఎందుకు పనికిరాదు చివరికి. ప్రతిరోజు మనుష్యుడు ఈ లోకంలో సంతోషంగా జీవించాలంటే, దేవునికి ఇష్టంగా జీవించాలంటే, చేయనది సఫలం అవ్వాలంటే, సరైన తీర్మానాలు చేయాలంటే, సరైనటువంటి జీవితమును కలిగి దేవునికి మనుషులకి ప్రయోజనకరమైన బ్రతుకు బ్రతకాలంటే మనకు కావాల్సింది డబ్బు కాదు. డబ్బు ఉంటే బాగుంటారు అనుకుంటారు కొంతమంది. ఇచ్చి చూడండి, 1 కోటి రూపాయలు ఒక మనిషికి, వాడు ఏమైపోతాడో చూడండి ఒక 6 నెలల్లో. కొంతమంది 3 నెలలే ఎక్స్పర్ట్స్. ఖర్చు పెడతలు మాత్రం సంపాదిస్తానికి జీవితం అంతా పడుతుంది, కానీ ఖర్చు పెడతానికి 3 రోజులు చాలు. డబ్బు కాదు మనకి జ్ఞానం ఇచ్చేది. డబ్బున్నోడికి జ్ఞానం లేకపోతే దరిద్రుడైపోతాడు అంతే. దేవుడిచ్చే జ్ఞానం, పై నుండి వచ్చే జ్ఞానం. చాలామంది కన్ఫ్యూజన్. జ్ఞానము అంటే యుక్తి కుయుక్తి అనుకుంటారు, ఈ లోక జ్ఞానం అనుకుంటారు. చాలామందికి లోక జ్ఞానం ఉంటుంది. అన్ని చేతివేళ్లలోనే చెప్పేస్తారు. ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని భాషలు ఉన్నాయి, ఎంతమంది జనం ఉన్నారు, కరోనా వైరస్ ఎంతమందికి వచ్చింది, ఎంతమంది చచ్చారు, ఎంతమంది జబ్బుతో హాస్పిటల్లో పడి ఉన్నారు, ఎన్ని రాష్ట్రాలకు వచ్చాయి, ఎన్ని దేశాలకు వచ్చాయి చెప్పండి, గడగడగడగడ చెప్పేస్తారు. ఎంత గొప్ప జ్ఞానమో అనుకుంటాం. చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వటమో జ్ఞానం అనుకుంటున్నాం. అది తెలివి. ఏంటంటారు దాన్ని? తెలివి, నాలెడ్జ్. ఈ లోకంలో ఉన్న చాలా విషయాలు తెలుసుకోవటం అనేది పుస్తకాలు చదివితే వస్తుంది. ఎగ్జామ్స్ రాస్తే పిహెచ్డి చేసేవాడు దాని మీద అన్వేషణ చేసి చాలా విషయాలు తెలుసుకుంటాడు. చివరిగాడు జుట్టంతా ఊడిపోతే, కళ్ళని లోట్ల పడిపోతాయి, బొగలని లోట్లడిపోతాయి. తను చేసిన అన్వేషణ వలన తనకి ఎటువంటి ప్రయోజనమో ఉండదు. జ్ఞానము, ఈ లోక సంబంధమైన జ్ఞానం వేరు, దేవుడిచ్చే జ్ఞానం వేరు. అక్కడ 14 చదువుదాం. అయితే మీ హృదయములు సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడొద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. అబ్బో, ఏ జ్ఞానం వంటిది? దెయ్యాల జ్ఞానం అంట. ఒక మనిషిని ఎట్లా మోసగించాలి, ఒక మనిషిని ఎట్లా దోసుకోవాలి, ఒక మనిషి దగ్గర ఎలాగూ వారిని నప్పించాలి, ఒప్పించాలి, కోపము ద్వేషముతో ఎలా జయించాలి, ఎలా పడగొట్టాలి అనేది జ్ఞానం. ఎందుకంటే 16వ వచనం ఎలాగనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. బాబా, దేశంలో ప్రపంచంలో జ్ఞానం ఎక్కువైపోతుంది అంటున్నాం. దానికే కారణం ఏంటంటే నీచ కార్యాలు ఎక్కువైపోతున్నాయి, వివాదాలు ఎక్కువైపోతున్నాయి, అల్లరులు ఎక్కువైపోతున్నాయి. అల్లరులండి, ఎవడు జయిస్తాడో, ఎవడు ఓడిస్తాడా, ఎవడి అనగొడతాడా అనేది పోటీ పడతారు, డిబేట్. న్యూస్ ఛానల్లో చూడండి, ఇంతకు న్యూస్ ఛానల్స్ అంటే న్యూస్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు న్యూస్ ఛానల్ ఏంటంటే వాళ్ళని రెచ్చగొడితే, వాడు అరిస్తే ఈడు అరిస్తే ఏది ఏర్పడదు మనకి. చివరికి అరుచుకుంటారు అంతే అక్కడ కూర్చొని. చివరికి ఏమైంది, ఏంటి ఫలితం వచ్చిందని చూస్తే అల్లరి, నీచ కార్యాలు, హీన కార్యాలు, రోడ్ల మీద చంపుకోవటాలు, ఒకరి మీద ఒకరు ఎగబడతాలు. ఎవడెక్కడ నేను నోరు మూయించేశాడు అన్నాడు ఒక ఆయన. అంటే నేను ఎంత పెద్ద జ్ఞానిని. అవతల వ్యక్తిని నోరు మూయించినాడు ఎవడనమాట? నోరు మూసుకునేవాడు జ్ఞాని బైబిల్ ప్రకారంగా. ఎవరండి జ్ఞాని? జ్ఞానము గలవాడు మౌనముగా ఉండను, బుద్ధిహీనుడు పెక్కు మాటలు
పలుకును. నోరు మూసుకోవటం ఈజీయా, నోరు తెరవటం ఈజీయా? చెప్పండి చూద్దాం. ఏంటంటే మనల్ని ఎవరన్నా విసిగిస్తున్నప్పుడు, వేధిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు మౌనంగా భరించడం సులభమా, ఎగబడి తిట్టడం సులభమా? నన్ను రెచ్చగొట్టేశాడు, నన్ను శోధించేశాడు, నా కోపం వచ్చేసింది, నేను ఏది చేసేసాడు అంటారు. కానీ రాజా పోటీ పడుతున్నారు. ఏంటంటే ఈ లోకంలో జ్ఞానం అంటే అరుసుకోవటం కాదు, ఎంత గొప్పగా నువ్వు సమాధానం చెప్పగలుగుతున్నావు అన్నది కాదు. ఈ లోక జ్ఞానం ఇది సాతానుచ్చే జ్ఞానం. ఈ లోకంలో మోసాలు, అన్యాయాలు ఏంటంటే కొన్నిసార్లు వీళ్ళు చేసిన పాపాన్ని కప్పెట్టడానికి మానభంగాలు చేయటం, ఆ అమ్మాయిని పెట్రోల్ పోసి కప్పెట్టేసి దాచిపెట్టేస్తే పెద్ద జ్ఞానం అనుకుంటున్నాడు. ఎవరికి తెలియకుండా చేసేసాము అనుకుంటున్నారు. పట్టుబడితే నిందలు, అవమానాలు, మరణశిక్షకు గురవుతున్నారు అనే సంగతి తెలియటం లేదు. నీవు తత్సమయానికి నీవేదో సాధించాలి అనుకుంటావేమో నీ యుక్తి ద్వారా, కుయుక్తి ద్వారా. కానీ మరుగైనది ఏది బయలుపరచబడక మానదో, రహస్యమైనది ఏది వెలియపడక మానదో. దేవుడి దగ్గర మనం అడగాలి. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగవలను అని ప్రభు చెప్పింది. ఏ జ్ఞానం కోసం అంటే పైనుండి వచ్చే జ్ఞానం నాకు దయచేయి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా తండ్రి. ఆర్ధాము స్వభావమైన మూర్ఖత నుంచి మమ్మల్ని విడిపించు, తిరుగుబాటుతనం నుంచి విలిపించు నాయన. లోబడేతనాన్ని మాకు దయచేయి, లోబడగలిగిన మనసును మాకు దయచేయి నాయన. మృదువైన మాటలు మా నోట ఉంచు నాయన. మృదుత్వం మాకు దయచేయి నాయన. కఠిన హృదయం కాకుండా సహాయం చేయము తండ్రి. ప్రేమతో నింపబడిన వారిగా మేము ఉండడానికి సహాయం చేయి ప్రభా. పవిత్రతను మాకు దయచేయి, లోబడుటను మాకు నేర్పించు తండ్రి. ఇది విశ్వాసమును మాకు నేర్పించు నాయన. దేవ, వేషధారణ మాలో లేకుండా చేయి తండ్రి. పక్షపాత బుద్ధి లేకుండా సహాయం చేయి నాయన. కనికిరము గల వారిగా మమ్మల్ని చేయి తండ్రి. ఆ పైనుండి వచ్చే జ్ఞానాన్ని కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీద సమృద్ధిగా కుమ్మరించుము నాయన. దైవ జ్ఞానముతో మమ్మల్ని నింపము నాయన. జ్ఞానము కలిగి బ్రతకడానికి మాకు సహాయం చేయి తండ్రి. జ్ఞానము కలిగి ప్రతి స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకున్నట్టుకు సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా. రుధిరం